అనుకుంటున్నాం. మన రేపల్ల సమస్యలకు కానీ బాపట్ల సమస్యలకు కానీ పార్లమెంట్ సమస్యలకు కానీ మీకు కష్టం వచ్చినప్పుడు మన జన సైనికుల ద్వారా జనసేన నాయకుల ద్వారా మీరు ఒక్క కబురు పంపించినా మేము బాధ్యత తీసుకుంటాం. కూడికలు తీగిపోయినా కూర్చోబెట్టి మన జన సైనికులు మన జనసేన నాయకులు దీనికి బాధ్యత తీసుకుంటారు. నేను కూడా బాధ్యత తీసుకుంటాను. అంటే ఇది చిరంజీవి గారు లాంటి వ్యక్తికే ఆయన మెగాస్టార్ చిరంజీవి గారికి ఆ ఫోటోలు చూస్తూ ఉండే ఒకటే అనిపిస్తా ఉంది. ఆయనకు కూడా గౌరవం ఇవ్వని వ్యక్తి. ఈ ముఖ్యమంత్రికి ఒక పిచ్చి ఏంటంటే అందరూ నమస్కారాలు పెట్టాలి. నమస్కారం ఎందుకు పెడతాం? ఇష్టంతో పెడతాం, గౌరవంతో పెడతాం, భయంతో ఎవడ పెట్టడం. జగన్ అది అర్థం చేసుకోవాలి. ఇది ప్రతి ఒక్కరిని ఏ హీరో అయినా సరే ఎవరైనా సరే ఇష్టపడతాం. అంతేగాని ఎవరు కూడా పెద్ద చిన్న ఎవరు కూడా భయపడరు. ఎవరు ఇక్కడ చిన్న ఇబ్బంది పడతారు అంతే. దాన్ని జగన్ అందుకని ఏంటంటే చిరంజీవి గారు లాంటి వ్యక్తినే ఇబ్బంది పెట్టిన వ్యక్తి సగటు మనిషిని ఇంకెంత ఇబ్బంది పెట్టగలడు? ఒక సీనియర్ రాజకీయ దురంధరులు చంద్రబాబు గారిని ఇబ్బంది పెట్టగలిగిన వ్యక్తి సగటు మనిషిని ఎందుకు ఇబ్బంది పెట్టలేడు? అందుకని ఇది మార్పుకి మనం వస్తున్నాం. మార్పు కూటమితోనే సాధ్యం. నేను సైజు తగ్గించుకొని ఓటు శాతం పెరిగినా కానీ ఎందుకు తగ్గించుకున్నామంటే ఈసారి ప్రజలు ఓడిపోకూడదు, ప్రజలకు అండగా నిలబడాలి, యువత ఓడిపోకూడదు అని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఆడబిడ్డలకి భరోసా ఇవ్వాలి. వారిని మహిళలకి సాధికారత, వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలిగే మనకి డబ్బు వారి సంపాదన ఉండాలి వాళ్ళ దగ్గర. ఇలాంటి బలమైన మనకి ప్రాజెక్ట్స్తో వస్తూ ఉన్నాం. మనకి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మీరందరూ కూడా ఒకటే గుర్తుపెట్టుకుని 41,000 కోట్ల ఇసుకలో దోచేశారు, 40,000 కోట్ల రూపాయలు మధ్యలో దోచేశారు, సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పారు, పోలీసులకి టీఏలు డిఏలు సరెండర్ లీవ్స్ కూడా ఇవ్వలేదు. ఈ రోజు వరకు కూడా నిజంగా ఇబ్బంది పడేలా చేస్తూ ఉన్నారు. కూటమి ప్రభుత్వం రాగానే నేను బలమైన బాధ్యతలు తీసుకునే వ్యక్తుల సమూహం ఇది. అనగాని సత్యప్రసాద్ గారు కానీ మనకి కృష్ణప్రసాద్ గారు కానీ అక్కడున్న చంద్రబాబు గారు కానీ నేను కానీ మేమందరం బాధ్యత తీసుకుంటాం. కష్టాలు ఉంటాయి, అద్భుతాలు మేము రాత్రికి రాత్రి సృష్టించలేము, కానీ నిలబడతాం, పారిపోం. సాగునీరు, తాగునీరు, విద్య, వైద్యం, ఉపాధి, లా అండ్ ఆర్డర్ ఇవన్నీ కూడా చాలా సవ్యంగా తీసుకెళ్తామని తెలియజేసుకుంటున్నాం. అంబట్ రాయుడు గారు ఉన్నారు ఇక్కడ. ఆయన కూడా ఇబ్బంది పెట్టాడు. ఒకవైపు మెగాస్టార్ చిరంజీవి గారిని అయితే, ఇంకోవైపు చంద్రబాబు నాయుడు గారిని అయితే, ఇంకోవైపు స్థానిక అందరి రాజకీయ నాయకుల్ని అయితే, ఇంకోవైపు క్రికెటర్ 19 ఏళ్ల వయసులో డబుల్ సెంచరీ కొట్టినాడు. అలాంటి వ్యక్తి పాపం చాలా ఇష్టంగా చాలా ప్రేమతో వెళ్ళాడు. పాపం ఆయనకి రాజకీయాలు తెలియదు, నమ్మాడు. ఆయన జగన్ చాలా ప్రేమగా నిముడతాడు కదా అందరినీ. పాపం నిజం అనుకుని వెళ్తే కూర్చోబెట్టి ఒకటే చెప్పాడు. అదేం మాట? చెప్పు మాట చెప్పు. ఒకటే మాట అన్నాడు నాకు అంబట్ రాయుడు గారు. వైసీపీ వాళ్ళకి బానిసలు కావాలి కానీ సమభుజంతో మనకి సగౌరవంగా కూర్చొని ఆత్మగౌరవంతో ఉండేవాళ్ళు అవసరం లేదు. బానిసలు కావాలి, మోచేతి అంబలి తాగేవాళ్ళు కావాలి. అరే మేము మనకి బాబాసాహెబ్ అంబేద్కర్ని గుండెలో పెట్టుకునే వాళ్ళం. గౌరవం ఇస్తాం, నాయకులకి గౌరవం ఇస్తాం, ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టాం, బలంగా నిలబడతాం, ఎదురిస్తాం. అంబట్ రాయుడు గారిని ఎందుకు పెట్టాను? నేను ఒకటే అడిగా, యువతకి భవిష్యత్తులో ప్రతి చోట మీరు మాకు ఏముంది కావాలి? స్టేడియంస్ కావాలి. అరే సాయంత్రం పూట సరదాగా బయటికి వెళ్దామంటే ఇంట్లో ఉండే మగ్గిపోయి ఇళ్లలో మగ్గిపోయి ఆడబిడ్డలకి చిన్న పార్కులు లాంటివి కావాలి. ఇంత పెద్ద తీరం ఉంది, సముద్ర తీరం ఉంది, సరదాగా బీచ్లోకి వెళ్ళి కూర్చునే ఫెసిలిటీస్ కావాలి. ఇవన్నీ ఏం లేవు మనకి. తాగునీటికి సాగునీటికి దిక్కు లేదు. ఇవన్నిటికి ఎక్కడ? మనం కూర్చొని మనం పని చేయాలి. యువతకి నేను వచ్చినప్పుడు వస్తా ఉన్నారు, యువత మీకు స్టేడియంస్ కావాలి, ఉపాధి కావాలి, విద్య కావాలి. ఒక్కొక్కడు ఎలా పరిగెడతారంటే యువత నేను వస్తున్నప్పుడు 10 కిలోమీటర్లు 15 కిలోమీటర్లు చొక్కాలు తీసేసి మరి పరిగెడతా ఉంటే నాకు అనిపిస్తే అరే వీళ్ళందరూ దేశ నిర్మాణానికి ఎంత గొప్పగా పనిచేస్తారు వీళ్ళు. ఈరోజు ఎక్కేస్తా ఉన్నారు, అక్కడ దానిపైన ఎక్కేస్తారు.
స్తంభాలకి ఎక్కేస్తారు. నేను దాంట్లో తప్పు అనుకోను. నేను ఏం ఆలోచిస్తానంటే, ఇంత శక్తి ఉంది వాళ్ళకి, యువతకి ఇంత శక్తి ఉంది. మీరు ఖనిజాలు, నేను చెప్తాను, మీ దేశపు కళ్ళ ఖనిజాలు. మీరు మిమ్మల్ని ఏం చేయాలి? సక్రమమైన మార్గంలో పెట్టాలి. మీకు మంచి విద్యనివ్వాలి, స్కిల్ డెవలప్మెంట్ జరగాలి. అది ముస్లిమా, హిందువా, క్రిస్టియన్నా, నువ్వు కాప, కమ్మ, రెడ్డ, బీసీయా, ఎస్సీయా, ఎస్టీయా కాదు.